హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఎంఈజీ టాస్క్ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఎన్ని నెలలు వర్క్ చేస్తుంది, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ పూర్తి పేరు మెలోడీ ఎంపైర్ గ్రూప్, షార్ట్ ఫామ్లో ఎంఈజీ అంటారు. అయితే ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, ఎక్కడెక్కడ స్థాపించారు, ఏంటి అనేది ఇక్కడ మొత్తం వాళ్ళు డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇదొక రియల్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి టాస్క్ టైపు, అర్నింగ్ టైప్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కంపెనీ వాళ్ళకి ఎర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం తెలియక చాలామంది ఈ కంపెనీ వాళ్ళే టాస్క్ టైప్ అర్నింగ్ అప్లికేషన్స్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ కానీ టాస్క్ టైప్ అప్లికేషన్ కానీ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇక్కడ ఓపెనింగ్లో మీరు చూసినట్లయితే కొన్ని ఆఫర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆఫర్ డేట్ డిసెంబర్ 15 నుంచి 25 వరకు అయితే ఇవ్వడం జరిగిందని ఇచ్చారు. ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. వెల్త్ ఫండ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వచ్చే టాస్క్ టైప్ అప్లికేషన్స్లో రెండు విధాలుగా ఇస్తున్నారండి. ఒకటి ఏంటంటే టాస్క్లు ఫినిష్ చేసి డబ్బులు అరేంజ్ చేసుకునే విధంగాను, ఇంకోటి ఏంటంటే ఫండ్ టైప్ అన్నట్టు అనమాట. ఇందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు పర్ డే 1.6% అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 25 డేస్ తర్వాత మనం పెట్టిన పెట్టుబడితో పాటు మనకు వచ్చిన ఇన్కమ్ కూడా 25 రోజులకే ఇస్తారనమాట. డైలీ విత్డ్రాల్స్ అయితే ఇందులో చేయడానికి లేదు. లక్కీ డ్రా, ఇందులో పాల్గొవాలంటే ముందుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి, లేదా మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎంఈజీ క్రెడిట్ కార్డ్ అన్నారు కదా, ఇందులో వీళ్ళు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీ డీటెయిల్స్ ఇస్తే లోన్ కూడా ఇస్తామని చెప్తున్నారు. కంపెనీ ప్రొఫైల్ గురించి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. న్యూస్ సెంటర్, మీరు ఫినిష్ చేయాల్సిన టాస్క్లు ఇక్కడ ఉంటాయి. పార్ట్నర్ బెనిఫిట్స్ అని ఇక్కడ ఇచ్చారు. టాస్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు టాస్క్లు ఫినిష్ చేసి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇన్కమ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్కమ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అంతా కూడా ప్లాన్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇంటేనంటే ఒక 4 టాస్కులు ఫ్రీగా ఇస్తారు. ఒక టాస్క్కి 10 రూపాయలు చొప్పున మీకు 40 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే A1, A2, A3, B1, B2 ఇవన్నీ కూడా మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 3000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 5 టాస్కులు అయితే ఇస్తారు. ఒక టాస్క్కి 22 రూపాయలు చొప్పున మీకు 5 టాస్కులు ఫినిష్ చేస్తే 110 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, 30 డేస్కి మీ ఇన్కమ్ వచ్చి 3300 అయితే రావడం జరుగుతుంది అంటున్నారు. అలాగే సంవత్సరానికి 39,600 రూపాయలు అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మైన్ మీద క్లిక్ చేస్తున్నాను. మైన్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. లాగిన్ పాస్వర్డ్ కూడా మీరు ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. టాస్క్ రికార్డ్స్ ఇచ్చారు. డైలీ స్టేట్మెంటు, టీమ్ రిపోర్టు, అకౌంట్ రికార్డ్స్, హెల్ప్ బుక్. ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వాట్సాప్ గ్రూప్కి వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఎలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడైతే వాళ్ళు కస్టమర్ కేర్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద హైరింగ్ మేనేజర్ అని ఇచ్చారు. ఇక్కడ మనం కాపీ చేసుకొని మనం వాట్సాప్లో ఓపెన్ చేసినట్లయితే మనం కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్, డొమైన్ రిజిస్టర్ అయింది 5వ తారీఖు నవంబర్ 2025. డొమైన్ ఎక్స్పైరీ డేటు 5వ తారీఖు నవంబర్ 2026. ఒకసారి అప్డేట్ చేయడం జరిగింది, స్టేటస్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఎక్స్పైరీ డేట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2026 వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేసిద్దా అంటే చేయదనే చెప్తాను. ఎందుకంటే ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా లైఫ్ టైం అయితే వర్క్ చేయవండి. ఏదో ఒక రోజు క్లోజ్ అయిపోతూ ఉంటాయి. కొన్ని 1 నెలలో క్లోజ్ అయితే, కొన్ని 3 నెలలు, కొన్ని 4 నెలలు, ఒక్కొక్కసారి 9 నెలల వరకు కూడా వర్క్ చేసి క్లోజ్ అయిపోతాయి. అంతేగాని లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ అయితే కాదనమాట. కొంతమందికి డౌట్ వచ్చి నన్ను అడుగుతుంది ఏంటంటే, ఇది డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్ అయితే మీరు లాంచ్ డేట్ అంటారు ఏంటి అని అడిగారు. ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్కి లాంచ్ డేట్కి మహా అయితే ఒక వారం 10 రోజులు గ్యాప్ ఉంటుందండి. కొన్నిసార్లు అయితే సేమ్ రిజిస్ట్రేషన్ డేట్ రోజునే అప్లికేషన్ కూడా లాంచ్ అవుతూ ఉంటుంది. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనేది మాట్లాడుకుందాం. డిసెంబర్ 15 నుండి 25 వరకు వీళ్ళు ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే క్రిస్మస్ సందర్భంగా వీళ్ళు ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా A1 ప్లాన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే
మీకు రూ. 240 రివార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఒక స్పిన్ చేసే అవకాశం కూడా రావడం జరుగుతుందన్నమాట. అలాగే A2 ప్లాన్ మీద ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి మీకు రూ. 640 రావడం జరుగుతుంది. 2 స్పిన్నింగ్ ఛాన్స్ కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే A3 ప్లాన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రూ. 1,440 అయితే రావడం జరుగుతుంది అంటున్నారు. 3 స్పిన్ చేసే ఛాన్సులు అయితే రావడం జరుగుతుంది అంటున్నారు అనమాట. సో ఇది క్రిస్మస్ ఆఫర్స్ అనమాట. ఇవన్నీ కూడా క్రిస్మస్ తర్వాత ఉండవు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే టాస్క్ టైప్ అప్లికేషన్స్ అన్నీ కూడా గతంలో వర్క్ చేసినట్లుగా 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు అయితే వర్క్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా 1 నెల, 1.5 నెల, మహా అంటే 2 నెలల వరకు వర్క్ చేసి క్లోజ్ అయిపోతున్నాయి అన్నమాట. ఈ మధ్యలో కొంతమంది ఐడి బ్లాకులు కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్లికేషన్స్లో ఒక 2 విత్డ్రాల్స్, 3 విత్డ్రాల్స్ ఇవ్వగానే కూడా అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి అనమాట. అంటే మీరు పెట్టిన పెట్టుబడి సగంలో కూడా సగం రాదన్నమాట ఇలాంటి అప్లికేషన్స్లో. సో కొత్తగా వచ్చే టాస్క్ టైప్ అప్లికేషన్స్కి దూరంగా ఉండటం మంచిదనేది నా ఉద్దేశం. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఇదొక రివ్యూ పర్పస్ మాత్రం నేను వీడియో చేస్తున్నానండి. ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. అది కూడా ఈ అప్లికేషన్ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఎవరికి సలహా అయితే ఇవ్వను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.